అందరికీ నమస్కారం. మా ఛానల్కి స్వాగతం. ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో మీనరాశి వారికి చెట్టు దగ్గర కోట్లు ఖజానా లభించబోతుంది. మీనరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు 10 నిమిషాలు గనక వీడియో ఓపిక్గా విన్నట్లయితే ఇన్నాళ్ళు మీరు పడ్డటువంటి కష్టాలు, సమస్యలు, డబ్బుకు సంబంధించిన మీరు పడ్డ అవమానాలు, జనంలో ఎన్ని రకాలుగానో మీరు పడ్డ బాధల్లో కావచ్చు, అంటే తక్కువగా చూడటం, పిలిచి అవమానించటాలు, ఎన్నో రకాలుగా మీ జీవితం పరంగా మీరు ఎదుర్కొన్నటువంటి అన్ని రకాల సమస్యలకి ఈరోజు మీరు శివానుగ్రహంతో ఈ అవకాశం అనేది మీకు దక్కిందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనో ఈ మీనరాశి వాళ్ళకి ఇంతటి అదృష్టం దక్కింది. ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. మీరు ఖచ్చితంగా చెట్టు దగ్గరికి వెళ్ళాల్సింది. ఆ చెట్టు దగ్గర దొరికేటటువంటి కోట్ల ఖజానాను కావాల్సిందే. ఎందుకంటే ఏదైనా సరే ఎంత పుణ్యం చేసుకున్నా కూడా దైవానుగ్రహం దొరకడం అంటే అంత సామాన్యమైనదేమీ కాదు. ఏదన్నా పూజలు చేస్తేనో, వ్రతాలు చేస్తేనో, నోములు చేస్తేనో, ఇన్ని రకాలు చేస్తేనో దైవానుగ్రహం దొరికిందని ఎప్పుడూ కూడా అనుకోకండి. అది మనకి కోటి జన్మల పుణ్యం అనేది ఉండాలి. అంటే మనం చేసేటటువంటి మంచి పనుల ద్వారా, దాన ధర్మాల వల్ల, మనం చేసేటటువంటి కర్మల వల్ల ఎవరికీ కూడా చెడు అవ్వకూడదు అని చెప్పేసి ప్రతి మాటలు నువ్వు జాగ్రత్తగా ఉంటారు. అంటే మంచితనం అనేది మనసులో నుంచి రావాలి. అది ఒక నటనతో కూడుకున్నది కాదన్నమాట. ఏదన్నా ఒక పని చేస్తే మనకి లాభం అనేది ఆశించకుండా చేస్తారు. అలాంటి వారికి దైవానుగ్రహం అనేది పుష్కలంగా దక్కుతుంది. అలాంటి గొప్ప మనసు అనేది ఈ మీనరాశి వారి సొంతం కాబట్టి ఆ అదృష్టం, ఆ అవకాశం, ఆ వరం అనేది ఈ రోజున శివానుగ్రహంతో మీకు దొరికిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎన్ని పనులు ఉన్నా సరే వీడియో చివరి వరకు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీకు లైక్ చేయడం వల్ల మరికొంతమంది మీనరాశి వారికి చేరే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎందుకంటే అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీ కంటపడుతుంది. అదృష్టం ఎప్పుడో ఒకసారి మనం మంచి పనుల్లో ఉన్నప్పుడు తలుపు తడుతుంది. అది తెలుసుకొని లేచి తీసిన వాడే అదృష్టవంతుడు అన్నమాట. లేదంటే దురదృష్టం ఏంటంటే ఉంటుంది. దానివల్ల నష్టాలు తప్ప లాభం లేదు. కాబట్టి అలాంటి అదృష్టం ద్వారం ఈరోజు మీకు తెలుసుకున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ మీనరాశి వారిది రాశి చక్రంలో 12వ రాశి. ఈ రాశికి అధిపతి గురుడు. మీనరాశి వారంటే వ్యక్తిగతంగా చాలా మంచివారు. అంటే మీరు ఎప్పుడూ కూడా ఎవరి నాశనాన్ని కోరుకోరు, ఎవరినన్నా ఇబ్బంది పెట్టాలని అనుకోరు. ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలి అని కోరుకునేటటువంటి వ్యక్తులు అన్నమాట. అంటే స్వార్థం లేని మనుషులుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మీనం అంటే మనకి అర్థం ఏంటి? చేపలు వస్తాయి. చేపలు అంటే నిజంగా ఎంత అదృష్టానికి సంకేతమో తెలుసా? చేపలు ఎప్పుడూ కూడా నీటిలో ఉంటాయి. అంటే చేపలంటే ధనానికి గుర్తున్నమాట. లక్ష్మీదేవి రూపంగా చెప్పుకోవచ్చు. మీనరాశికి గుర్తు చేపలు చాలా శక్తివంతమైనవి. అంటే మనకు ధనానికి గుర్తున్నాయి. ఈ మీనరాశి వారు కటిక దరిద్రంలో ఉన్నప్పటికీ కూడా చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు అనేది ఉంటుంది. డబ్బు అనేది ఆడుతూ ఉంటుందన్నమాట. చేతిలో అసలు రూపాయి కూడా లేదు అనుకున్నటువంటి రోజు ఎప్పటికీ వీరికి ఉండదు. ఎప్పుడూ కూడా అంటే లక్షలు, కోట్లు ఏదైనా ఉంటేనే మనకి డబ్బు ఉన్నట్లు కాదండి. మన నిత్యావసరాలకు మనకేదన్నా అర్జెంటు పని ఉన్నప్పుడు అవసరానికి తీర్చుకోగలిగితే, అంటే మనం తినాలనుకున్న తిండి తిని, మనం కట్టుకోవాలనుకున్న బట్టలు కట్టుకొని నిత్యవసరమైనటువంటి పరిస్థితి చేతిలో డబ్బు అనేది ఉంటుంది. చూడండి, అది 10 రూపాయలన్నా కానివ్వండి, 100 రూపాయలన్నా కానివ్వండి, 1000 రూపాయలన్నా కానివ్వండి, అలా ఉండటమే అది ధనానికి గుర్తన్నమాట. అంటే లక్ష్మీదేవికి గుర్తు అన్నమాట. అలా చేతిలో ధనరేఖ ఉన్నప్పుడు ఇలా ఉంటుందన్నమాట. ఇది మీనరాశి వాళ్లకు దక్కిన అదృష్టంగా చెప్పుకోవచ్చు. అంటే చేపలు ఎలాగైతే నీటిలో ఎప్పుడూ నిత్యం సంతోషంగా ఉంటాయో అలాగే వీరి చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు అనేది కొలువై ఉంటుంది. వీరికి ధనానికి జీవితంలో ఎప్పటికీ కూడా లోటు అనేది ఉండదు. ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఉండి లేక కూడా జరగచ్చు. కానీ చేతిలో ఎప్పుడూ మాత్రం వీరికంట
కొంత డబ్బు అనేది వీరు ఏదైనా పొదుపు చేసుకోకపోయినా, సేవింగ్స్ చేసుకోకపోయినా సరే, వీరికి డబ్బు అనేది మాత్రం అప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో అందుతుంది. అది వీరి అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఈ మీనరాశి వారు వచ్చేటటువంటి వ్యక్తిగతంగా చాలా మంచివారు అన్నమాట. అంటే కలలో కూడా ఎవరికీ కీడు తలపెట్టకూడదు. మన పని మనం చేసుకుందాం, దేవుడు మనకు ఇచ్చింది మనకు ఇస్తాడు, మనకి లేని దాని జోలి మనకి అవసరం లేదు. ఎక్కువగా బాధ అనేది పడరు, ఎక్కువగా దేని గురించి ఆలోచించరు, పట్టించుకోరు. అంటే ఏదైనా సరే దైవం మీద భారం వేస్తూ ఉంటారు, దైవాన్ని నమ్ముతూ ఉంటారు. అయితే వీరికి ఏంటంటే ఇళ్లలోనే కొంచెం శత్రుత్వం, పగ, ద్వేషాలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే అమితమైనటువంటి ప్రేమ కుటుంబ సభ్యుల మధ్య, అది భార్య కావచ్చు, భర్త మీద కావచ్చు, లేదా బిడ్డల మీద కావచ్చు, అమితమైనటువంటి ప్రేమ, అది జాగ్రత్త, అతిగా మాట్లాడడం, అతిగా శ్రద్ధ చూపించడం, ఏదైనా సరే కావాల్సిన దానికన్నా కూడా ఎక్కువ చూపించడం, ఇట్లాంటివి చేసేసరికి ఏంటంటే వారికి కుటుంబంలోనే కొంచెం శత్రుత్వం ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. ఏదైనా సరే ఎవరికైనా సరే మితిమించి చేస్తే మాత్రం ఎవరికైనా, అంటే ఇప్పుడు కూరల్లో కానివ్వండి, కాఫీ టీలలో కానివ్వండి, పంచదార ఎక్కువ వేసుకుంటే అది తీపి అనేది ఎక్కువగా ఉంటే తాగగలుగుతామా? అలాగే కూరలో ఉప్పు ఎక్కువైతే అలాంటి కూరలు తినగలుగుతామా? అలాగే కుటుంబ సభ్యులకు కోసమని చెప్పేసి ప్రతిదీ కూడా మీ ఇష్టాలను వారి మీద రుద్దునట్లయితే వారికి దానివల్ల ఇబ్బంది తప్ప ఎలాంటి సంతోషం అనేది ఉండదు. కాబట్టి ఏదైనా సరే మీరు మీ మనసులో అదుపులో ఉంచుకోగలిగితే మీకు, అలాగే వారి భవిష్యత్తుకు, మీ భవిష్యత్తుకు కూడా చాలా మంచిది. మీ గౌరవ మర్యాదలు అనేవి మీరు చేసే పనుల ద్వారా పెరుగుతూ ఉంటే అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదైనా అవసరం ఉంటే అవసరమైనంత వరకే మనం మన బిడ్డలకైనా అందించాలి. కానీ అంటే ఆస్తులు పాస్తులు మన శక్తిని మించి మనం ఆశతో చేసినా పర్వాలేదు, కానీ అందించేవి తినే తిండి అవ్వచ్చు, ఏదైనా సరే కడుపు నిండిన అంతవరకే పెట్టాలి. కానీ మితిమించి పెడితే ఏంటంటే అది వారికి కూడా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల మీకు ఎటువంటి గౌరవ మర్యాదలు దక్కవు. కాబట్టి దీన్ని బట్టి మీరు ఏంటంటే మీరు చేసే ప్రతి చిన్న పనుల్లో కూడా మార్పులు చేర్పులు చేసుకోగలిగితే చాలా మంచిదన్నమాట. ఏదైనా సరే అతిగా అనేది చేయకపోవడం మీకు చాలా చాలా మంచిది. లేకపోతే మీరు ఇబ్బంది పడేసి కాక పక్కన వాళ్ళను కూడా అనుకునే వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలను ఎక్కువగా ఉంటాయన్నమాట. వ్యక్తిత్వం మితిమించితే అది చెడుగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా వీరిలో కొంచెం తొందరపాటు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఏదైనా సరే ఏదైనా పని అనుకుంటే వెంటనే అయిపోవాలి అనుకుంటున్నారు అన్నమాట. ఆ పని కోసమే అంటే పక్కన వాళ్ళను కూడా కొంచెం ఇబ్బంది పెడుతూ కంగారు పెడుతూ ఉంటారన్నమాట. కంగారు అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ తొందరపాటు అనేది మీరు తగ్గించుకోండి. ఎందుకంటే పనులు ఉన్న తర్వాత అవుతూ ఉంటాయి, చేసుకుంటూ పోతుంటే అవుతూ ఉంటాయి. అంతేకాని ప్రతి పని గురించి మనం అంటే ఏదైనా సరే మనం ఇబ్బంది పడినా పర్వాలేదు, కానీ పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మన ఆలోచన విధానం ఉన్నట్లుగా అందరిది ఉండాలి అని చెప్పేసి మనం అనుకోకూడదు. కాబట్టి మీరు ఏదైనా సరే కొంచెం అతి అనేది మీరు తగ్గించుకోగలిగితే జీవితంలో మీకంటూ తప్పకుండా ఒక గౌరవ మర్యాదలు దక్కుతాయి. లేకపోతే మీకు ఇంటిలోనే శత్రువులు, ఇంట్లో మనుషులే మీకు శత్రువులుగా మారే అవకాశం అనేది ఉంటుంది. అది మీ మనసుకు కూడా అర్థం అవుతుంది. కాబట్టి చాలా వరకు కూడా చిన్న చిన్న పొరపాట్లు ఏముందిలే అని చెప్పేసి అనుకోకుండానే మాట్లాడేటప్పుడు కానీ మనం మనుషులం, మన పిల్లలైనా, మన భర్త అయినా, మన భార్య అయినా సరే పక్కన ఒక మాట తొందరపడి మాట్లాడితే ఏంటంటే ఒకసారి 2 సార్లు అంటే గౌరవిస్తారు, సర్దుకుంటారు. కానీ అతి మీరితే అయితే ప్రమాదం మారే అవకాశం అనేది ఉంటుంది. కానీ మీ మనసు మాత్రం చాలా మంచిదండి. మిమ్మల్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటే ఎంత ప్రేమనైనా పంచుతారు. కానీ మీకు వ్యతిరేకంగా ఎవరైనా ఒక చిన్న మాట మాట్లాడినా కూడా వారి మీద విపరీతమైన ద్వేషం పెంచుకుంటూ ఉంటారన్నమాట. కాబట్టి ఏదైనా సరే మనమందరినీ అర్థం చేసుకోవాలి, మనల్ని
అందరూ అర్థం చేసుకోవాలని కాదు, ఎవరి మనస్తత్వాలు వారికి ఉంటాయి. కాబట్టి ఎవరి మైండ్ సెట్ మనకి ఎలాగైతే ఉందో వారి ఇష్టాలు వారికి కూడా అలాగే ఉంటాయి అని చెప్పేసి గౌరవించాలి. కానీ అందరూ మన మాటే వినాలి అనుకోవడం పొరపాటు. ఎంత బిడ్డలైనా, ఎంత మనం ఇంట్లో మనుషులైనా సరే ఎవరి నిర్ణయాలు వారికి ఉంటాయి. తప్పనుకోండి, ఇది తప్పు అని చెప్పడం వరకే మన ధర్మం. వింటారా వినరా అనేది 1-2 సార్లు దండించాలి, మందలించాలి. అది కూడా వాళ్ళు వినకపోతే అది వాళ్ళ కర్మ అనుసారంగా ఉంటుంది. కాబట్టి కొంచెం మీరు ఇలాంటి చిన్న మెలకువలో నేర్చుకుంటే మీరు చాలా మంచివారండి. మిమ్మల్ని అర్థం చేసుకుంటే మాత్రం మీ అంత ప్రేమ అనేది ఈ భూమి మీద ఎవ్వరూ కూడా పంచలేరన్నమాట. ఈ మీనరాశి వారు పంచినటువంటి ప్రేమని మీకు ఉన్నటువంటి మంచి మనస్తత్వం వల్ల దైవానుగ్రహం అనేది పుష్కలంగా మీ మీద ఉంది. ఏ మనిషి అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా దైవం గమనిస్తూనే ఉంటాడు. దైవం మిమ్మల్ని ఎప్పుడూ కూడా అర్థం చేసుకుంటూనే ఉంటారు. మీరు చేసే ప్రతి పనిని కూడా ఎప్పుడూ దైవం గమనిస్తూ ఉంటుంది. వీరిలో ఎక్కువ శాతం శాకాహారంగా కూడా ఉంటారన్నమాట. కాబట్టి ఎక్కువగా దైవ నామస్మరణ చేసుకుంటూ కాస్త దైవానికి పూజలు చేసుకుంటూ, కాకపోతే కష్టాలన్నీ వీరికి ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి కొంతకాలం నుంచి దైవానికి దూరంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఎక్కువ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టని మనస్తత్వం కాబట్టి దానివల్ల మీకు దైవానుగ్రహం అనేది దక్కింది. ఆ దైవానుగ్రహం వల్ల మీరు పడ్డ కష్టాలు, బాధలు అన్నీ కూడా మీరు దైవం దగ్గరకు వెళ్ళి ప్రత్యేకంగా పూజ చేయకపోయినా ప్రతిదీ కూడా గమనిస్తుంది. దైవం అంటే కొంతమంది పూజ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది పూజలు చేయని వాళ్ళు ఉంటారు. కష్టాలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు వారికి చేసే సమయం తీరిక ఉండదు. బాధలో కొంతమందికి ఓపిక కూడా నశిస్తుంది. అందులో ఈ మీనరాశి వ్యక్తులకేంటంటే అనారోగ్యం పరిస్థితులు ఈ మధ్య ఎక్కువగా ఉంటున్నాయి. వీరికి ఏంటంటే కళ్ళకు సంబంధించిన సమస్యలు, అలాగే కాళ్ళకు సంబంధించిన సమస్యలు అంటే మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు అరిగిపోవటం, కాళ్ళు నొప్పులు, అలాగే కండరాలు అరిగిపోవడం, జాయింట్ పెయిన్స్, ఇట్లాగా కాళ్ళకి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి కొంచెం వీరికి ఏంటంటే ఎక్కువగా ఈ మధ్య అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి కొంచెం ఆరోగ్యం మీద మీరు దృష్టి పెట్టుకోవడం అనేది చాలా మంచిది. కొంచెం బరువు తగ్గటం, మంచి ఆహారం తీసుకోవడం, నూనె పదార్థాలు తగ్గించుకోవడం ఇలాంటివి చేయడం మంచిదన్నమాట. మీరు చేతనైనంత మూగజీవులు కానివ్వండి, లేక ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారికి పెట్టే చెయ్యి అన్నమాట. అంటే పెట్టే చెయ్యి ఎవరైనా సరే సంతోషంగా ఉండాలి, మర్యాద చెయ్యాలి, వాళ్ళు తృప్తిగా తినాలి అని చెప్పేసి పెట్టే చెయ్యి వాళ్ళ కడుపు నింపుతూ ఉంటారన్నమాట. కాబట్టి అది వీరికి ఒక వరంగా మారిందని చెప్పుకోవచ్చు. అది మనిషికి అవ్వచ్చు, ఏదైనా మూగ జీవులకు అవ్వచ్చు. అది చాలా మంచి అలవాటు. అదే మీరు చేసుకున్న పుణ్యం అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇట్లా మీరు చేసినటువంటి ప్రతి పుణ్యము వల్ల, ప్రతి పుణ్యకార్యం వల్ల దైవానుగ్రహం, ముఖ్యంగా శివానుగ్రహం అనేది ఉంది. ఈ చెట్టు కింద మీకు కోట్లు ఖజానా లభించబోతుంది. ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఆ చెట్టు మరి ఏదో కాదు, జమ్మి చెట్టు అన్నమాట. జమ్మి చెట్టును మీరు చాలా మంది చూసే ఉంటారు. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. జమ్మి చెట్టు అనేది మీకు మీ ఇల్లు దగ్గర ఎక్కడ ఉన్నా, అంటే మీ ఇంటి బయట కావచ్చు, దేవాలయాలు కావచ్చు, బయటకు కావచ్చు, లేదా రోడ్డు పక్కన కావచ్చు. జమ్మి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ జమ్మి చెట్టును తాకాలి. ఆ జమ్మి చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజానా లభించబోతుంది. మీరేం చేస్తారంటే ఆ జమ్మి చెట్టుకు మీకు అవకాశం కుదిరితే చెంబుడు నీటిని సమర్పించి కాస్తంత పసుపు కుంకుమ చల్లి ఆ జమ్మి చెట్టును 11 సార్లు తాకి ఆ జమ్మి చెట్టు దగ్గర మీకు తమలపాకు ఒకటి పెట్టేసి మట్టి ప్రమిద పెట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. జమ్మి చెట్టును
సెమీ వృక్షం అని కూడా అంటారన్నమాట. ఈ జమ్మి చెట్టు మనకు ఆరోగ్యం పరంగా పరిహారంగా ఎంతో శక్తివంతమైనది. మనకి ఇదేంటంటే ఈ చెట్టు శ్రీరాముల వారు ఎంతో ఇష్టమైనటువంటి చెట్టు. అంటే శ్రీరాముల వారు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకునేవారు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది. శ్రీరాముల వారు అలాగే సీతమ్మ తల్లి కూడా ఈ చెట్టును ఎంతో ఇష్టపడేవారిని, ఈ చెట్టు కింద కూర్చొని వారని. అలాగే ఆంజనేయ స్వామికి కూడా ఈ చెట్టు అంటే ఎంతో ఇష్టం అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. అలాగే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి చెట్టు అన్నమాట. ఈ జమ్మి చెట్టు అనేది మీకు కొంతమందికి తెలియకపోయినా తెలుసుకునేనా సరే, ఈ జమ్మి చెట్టు దగ్గరకు మీరు తప్పనిసరిగా వెళ్ళి జమ్మి చెట్టుకు ప్రత్యేకమైనటువంటి నేను చెప్పినట్లుగా మీరు ఇలా చేసినట్లయితే మీకు ఆ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభిస్తుంది. కోట్లు అంటే అక్కడ కోట్లు ఉంటాయని కాదండి. మీరు ఏదైనా ధనం కోసం ఎంత ఇబ్బంది అయితే పడుతున్నారో మీకు అలాంటి మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెరుచుకుని మీరు పడ్డ కష్టాలన్నింటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టి ఇక చాలు, మీరు పడిన కష్టాలు చాలు, ఇప్పటి నుంచి నేను మీకు కలిసిబాటు ఇస్తానని చెప్పేసి ఆ దైవం తలుపులు తట్టాడు. అంటే ఇక 4 దిక్కుల నుంచి కూడా మీకు ధన ద్వారాలు తెరుచుకోవడం అంటే మూసుకుపోయిన దాని ద్వారాలు తెరుచుకొని మీకు డబ్బు పరంగా కలిసి రావడం అన్న ఆస్తులు పెరగటం, లేదా ఏదైనా కొనుగోలు చేసుకోవడం అవ్వచ్చు. ఏదైనా మీకు ఇబ్బందులు ఉంటే ఉద్యోగం లేకపోతే ఉద్యోగం రావడం అవ్వచ్చు. వివాహం కానీ వివాహానికి జరగడం, సంతానం లేని వారికి సంతానం కలగడం, ఆరోగ్యం బాగా లేని వారికి మంచి ఆరోగ్యం, మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి, అలాగే మీకు ఆర్థిక పరంగా మంచి ఎదుగుబాటు అనేది జమ్మి చెట్టు దగ్గర మీకు దొరుకుతుందండి. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ పరిహారం అనేది చేయండి. ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు 11 సోమవారాలు చేయాలి. ఇలా చేయటం వలన మీ సుడి తిరిగి పట్టిందల్లా బంగారం అవుతుంది, కోట్లు దూసుకొస్తాయి. అలాగే ఈ చెట్టును తాకడం వలన 1,000,000 జన్మల పాపాలనేవి తొలగిపోతాయి, 1,000,000 జన్మలో పుణ్యాలు కూడా మీ సొంతం అవుతాయి. కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అనేది చేయండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏమనేది. మీ మీనరాశి వారికి ఏ చెట్టు కింద కోట్లు ఖజానా లభించబోతుందో ఇది నమ్మకంతో చేయాల్సినటువంటి పని. నమ్మకం లేకపోతే మనం దైవాన్ని అవమానించినట్లు అవుతుంది, దైవాన్ని నిందించినట్లు అవుతుంది. ఎందుకంటే మనిషికి నిజమైనటువంటి ఆస్తి దైవాన్ని నమ్మటం అండి. అలాగే దైవం మనకి ఇచ్చేటటువంటి దాన్ని స్వీకరించడం. కాబట్టి ఎప్పుడూ కూడా దైవాన్ని అవమానించపరచకూడదు. దైవం పరంగా ఏ విశేషం తెలిసినా కూడా మనం తిట్టుకోకూడదు. అలాగే చేస్తే అది దైవాన్ని నిందించినట్లు అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇలా చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు మీ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే దేవత వృక్షమైనటువంటి జమ్మి చెట్టుకి కూడా మీరు నమస్కారం చేసేసి ఓం నమః శివాయ అని మంత్రాన్ని చెప్పుకొని అలాగే ఓం నమ